వృద్ధురాలి మెడ నుంచి గొలుసు దొంగతనం చేసిన మోస్ట్ వాంటెడ్ చైన్ స్నేచర్ ను పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో ఏకంగా 70కి పైగా కేసులున్న దొంగల ముఠా గుట్టురట్టు చేశారు. నిందితుల నుంచి 3 సవర్ల బంగారు గొలుసులను రికవరీ చేశారు పోలీసులు. జనవరి 3వ తేదీన జయరాం విజయలక్ష్మి అనే వృద్ధురాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ఒంటరిగా తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు షేక్ కృపారావు ముఖానికి మాస్క్, హెల్మెట్ పెట్టుకుని యూనికార్న్ బైక్ మీద వచ్చి ఆమెను మాటల్లో పెట్టాడు. ఇక చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి ఆమె మెడలోని సవర్ల బంగారు గొలుసు బలంగా లాక్కొని పారిపోయాడు. ఎత్తుకొచ్చిన సొత్తును కొనుగోలు చేసి మళ్లీ పండారి అనే మరో నిందితుడిని ఏటుగా చేర్చారు. ఇక ప్రధాన నిందితుడిపై 36 కేసులు, సొత్తు కొనే వ్యక్తిపై 42 కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది చైన్ స్నాచింగ్ కేసు. యాక్చువల్గా ముద్దాయి పేరు షేక్ కృపారావు. ఇతనితో పాటు ఇతను అసోసియేట్ మల్లెల కొండారెడ్డి కూడా ఉన్నాడు. ఇతను దొంగతనాలు చేస్తే ఆ ప్రాపర్టీని మల్లెల కొండారెడ్డి అని ఏటు ముద్దాయి తీసుకుంటూ ఉంటాడు. ఈ సంవత్సరం జనవరి 3వ తారీఖున జయరాం విజయలక్ష్మి అని ఆర్యవైశ్య వర్గానికి చెందిన ఒక మహిళ, 60 సంవత్సరాల మహిళ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి వాళ్ళ బంధువు బైక్ మీద బ్యాంక్ కాలనీలో దిగిన తర్వాత వాళ్ళ బంధువు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ముద్దాయి A1 షేక్ కృపారావు బైక్ మీద మాస్క్, జర్కిన్, హెల్మెట్, ఒక బ్లాక్ యూనికార్న్ బైక్ మీద వచ్చి చుట్టూ పరిసరాలను అప్పటికే గమనించుకుని ఎవరూ లేని విషయాన్ని గమనించి ఈ మహిళ దగ్గరికి వెళ్లి ఆమెను మాటల్లో పెట్టి ఒక్కసారిగా మెడలో ఉన్న 3 సవర్ల బంగారు చైన్ ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు. దీని మీద ఆ రోజు FIR కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇతను చాలా మోస్ట్ వాంటెడ్ ముద్దాయి. ఇతని మీద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 36 కేసుల దాకా ఉన్నాయి. ఈ చైన్ స్నాచింగ్ కేసులు కానీ, బైక్ దొంగతనాలు కానీ, గాంజా కేసులు కానీ 36 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతనికి సహకరించే కొండారెడ్డి మీద కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 42 కేసులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా మా యొక్క టీమ్స్ 2 బృందాలుగా ఏర్పడి SI సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక బృందం, SI హజరత్ ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పడ్డారు. ఇతను బెంగళూరులో రెగ్యులర్ గా తిరుగుతున్నాడనే సమాచారం కూడా పెట్టుకున్నాం. ఈ నెల 25 అనగా ఈ రోజు ఉదయాన్న 10:30 సమయంలో మరలా ఈ దొంగతనం నేపథ్యంలో అతను చిలకలూరిపేట పట్టణంలోకి ఎంటర్ అయ్యాడనే సమాచారం వచ్చింది. బస్ స్టాండ్ దగ్గర అతన్ని మరియు అతని అసోసియేట్ ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఈ 3 సవర్ల బంగారు చైన్ ని ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ రోజు రిమాండ్ పంపిస్తాం.